ప్రతి వ్యక్తి ఏదో ఒక సందర్భంలో సృష్టికర్త అయినటువంటి దైవాన్ని ఘనపరుస్తాడు, కీర్తిస్తాడు. ఎందుకంటే ఒక్కొక్కసారి పరిస్థితులు మానవాతీతంగా ఉంటాయి. మనిషి దైవంపై భరోసా ఉంచడము తప్పనిసరి అవుతుంది. ఒకవేళ అతడు నాస్తికుడైనా సరే. ఆస్తికులైతే అంటే దైవాన్ని నమ్మేవారైతే దైవం పట్ల ఎల్లప్పుడూ నమ్మకాన్ని ఉంచుతారు, దైవం పట్ల భరోసాను ఉంచుతారు. ఆయనపైనే భారమంతా కూడా మోపి తన పనులు చేసుకుంటూ ముందుకు సాగిపోతారు. అయితే మానవులందరినీ సృజించి మానవులందరి బరువులను మోస్తూ మానవులందరికీ ఉపాధిని కల్పిస్తూ మంగళకరుడై శుభకరుడై ఉన్నటువంటి ఆ స్వామిని మనం ఎలా గుర్తించాలి అనేటువంటి ప్రశ్న సాధారణంగా వస్తూ ఉంటుంది. అయితే ఈ విషయంలో మానవులకు ఎలాంటి మార్గదర్శకత్వము లేకుండా గాలికి వదలడం అనేది జరగలేదు. విశ్వ సృష్టికర్త అయినటువంటి ఆ దైవము మానవాళి మార్గదర్శకత్వం కోసం ఇచ్చినటువంటి గ్రంథాలు దైవం విషయంలో కూడా ఒక చక్కని మార్గదర్శకత్వాన్ని చేస్తున్నాయి. మనిషి దైవంపై భరోసా వేసే ముందు తాను ఆ దైవాన్ని ఎలా గుర్తించాలో కూడా దైవ గ్రంథాలు తెలిపాయి. ఉదాహరణకు దివ్య ఖురాన్ దేవుని అంతిమ ఈశ్వరీయ వాణి, దైవవాక్కు. 25వ అధ్యాయము 58వ వాక్యాన్ని మనం చూసినప్పుడు దైవం అంటాడు, వతవక్కల్ ఓ ముహమ్మద్ ఋషీశ్వర, మీరు దైవంపై భారం మోపండి. అలల్ హై, ఆయన నిత్య సజీవుడు. వతవక్కల్ అలల్ హై అల్లదీ లాయమూత్, మరియు ఆయన లాయమూత్ అంటే మరణం లేనివాడు. ఫసబ్బిహ్ బిహమ్దిహి, కాబట్టి మీరు ఆయనపై భరోసా ఉంచండి మరియు మీరు ఆయన స్తోత్రము మరియు ఆయన పరిశుద్ధతను కొనియాడండి అని అంటాడు. అంటే మానవులందరూ సర్వేశ్వరుడు సర్వసృష్టికర్త అయినటువంటి దైవంపై ప్రతి సమయంలోనూ భరోసా వేసి ముందుకు సాగాలి. ఆయన నిత్యము సజీవంగా ఉండేవాడు, ఎందుకంటే ఆయన లాయమూత్, ఆయనకు మరణమే లేదు అని అంటాడు దైవం. కాబట్టి దైవిక పరిచయము ఈ విధంగా జరిగింది. ఇది నిజానికి దివ్య ఖురాన్లో మాత్రమే ఈ విధంగా జరిగిందా అని అంటే కాదు. ఖురాన్ కంటే పూర్వం నుండి ఉన్న సమస్త ఆకాశ దివ్య గ్రంథాలన్నీ కూడా ఈ పరిచయాన్ని చేశాయి. ఉదాహరణకి భగవద్గీత 7వ అధ్యాయము 24వ శ్లోకాన్ని మనం పరిశీలించినప్పుడు, అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయ పరం భావమజానంతో మమావ్యయమనుత్తమం అని అంటాడు. ఇక్కడ ఏమంటాడు అంటే భగవంతుని యొక్క పరిచయం చేస్తూ, ఒకటి అవ్యక్తం అని అంటాడు, ఆయన కంటికి కనిపించని వాడు, ఈ ఇంద్రియాలకు గోచరం కానివాడు, ఈ కళ్ళతో ఎవరు కూడా ఆయన దర్శించలేరు అని చెప్పడం. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయ పరం భావమజానంతో మమ అవ్యయం, నేను. రెండవది ఏమంటాడు అంటే నాశరహితుడు ఆయన. ఒకటి కంటికి కనిపించని అస్తిత్వము, రెండు నాశనము లేని అస్తిత్వము, మరణం లేనటువంటి అస్తిత్వము. మనుత్తమం, అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి అస్తిత్వం అది అని అంటాడు. ప్రపంచానికి అతీతమైనటువంటి అస్తిత్వం అని అంటాడు. ఈ పరిచయం చేస్తూ మమావ్యయం, దైవము నాశనం లేనివాడు అని గీతాశాస్త్రం కూడా అంటుంది. దివ్య ఖురాన్ అదే విషయం చెప్పింది. లా యమూత్, ఆయనకు మరణం లేదు, ఆయనకు నాశనం లేదు. మానవులారా, ఋషీశ్వరుడు కూడా ఆయనపైన భరోసా ఉంచారు, కాబట్టి మీరందరూ కూడా ఆయనపైన భరోసా ఉంచండి, ఆయన్ని స్తుతించండి, ఆయన్ని కీర్తించండి అని చెప్పడం జరిగింది. భగవద్గీత 12వ అధ్యాయము 3వ శ్లోకంలో కూడా ఒక చక్కని మాట ఉంటుంది. అక్కడంటాడు, అచలం ధ్రువం అని ఉంటుంది. ధ్రువం అంటే శాశ్వతుడు అని. దాన్ని ఖురాన్ అల్ హై అని అంది. సజీవంగా ఉండేవాడు, శాశ్వతంగా ఉండేవాడు. కాబట్టి ప్రతి వ్యక్తి ఆ సర్వేశ్వరుడు, సర్వసృష్టికర్త, ప్రపంచానికి అతీతుడు, సర్వశక్తిమంతుడు, నిత్యుడు మరియు మరణం లేనటువంటి ఆ దైవంపై భారం మోపాలని దివ్య గ్రంథాలన్నీ కూడా బోధించాయి. ఒకానొక సందర్భంలో మదీనాలో అంతిమ ఋషీశ్వరుడు ముహమ్మద్ వారు వెళుతూ ఉంటారు. ఇంతలో హజరతే సల్మాన్ రదియల్లాహు తాలాన్హు, సల్మాన్ అనేటువంటి
ఒక ప్రవక్త యొక్క అనుచరులు వస్తారు. ఆయన ప్రవక్తను చూసి ఆయన ముందు సాష్టాంగంలోకి వెళ్ళిపోతారు. ఈ పరిస్థితిని చూసినటువంటి అంతిమ ఋషీశ్వరుడు ముహమ్మద్ ప్రవక్త వారు అంటారు, ఏ సల్మాన్, నీవు నా ముందు సాష్టాంగ పడకు. సాష్టాంగానికి అర్హుడు, పూజకు అర్హుడు కేవలం సజీవుడు, నిత్యుడు, మరణం లేనివాడు అయినవాడు మాత్రమే. కాబట్టి నీవు ఆయన పైనే భరోసా ఉంచు. మానవుల ముందు సాష్టాంగం కాదు, సర్వేశ్వరుడు సర్వశక్తిమంతుడి ముందు నీవు సాష్టాంగపడు. ఆయనకు చావు, ఆయనకు పుట్టుకలు లేవు, ఆయన నిత్య సజీవుడు అని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి వ్యక్తి దైవంపై భరోసా ఉంచుతాడు, ముఖ్యంగా ఆస్తికులు. దైవంపై భరోసా ఉంచే సమయంలో ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాల్సింది, దైవము సజీవుడు, దైవం మరణం లేనివాడు. మనం ఆయన్ని స్తుతించాలి, ఆయనను ఘనపరచడము, ఆయన పైన భరోసా వేస్తూ మన పనులు చేస్తూ ముందుకు వెళ్ళడంలోనే ఆత్మ సంతృప్తి. రెండవది, ధర్మ గ్రంథాల యొక్క అనుసరణ మనం చేసిన వారం అవుతాము. ఈ విధంగా ధర్మ దైవిక పరిచయాన్ని ఇరు గ్రంథాలు కూడా సమానంగా బోధిస్తున్నాయి అనే విషయాన్ని కూడా మనం గుర్తించడము, మన మధ్య ఐక్యతకే దారి తీయడము. రెండవది, మానవుల మధ్య సద్భావన ఏర్పడడానికి ఒక మార్గంగా ఉంటుంది. అదేవిధంగా ధర్మశాస్త్రాల అనుసరణకు కూడా మనకు వారధిగా మారుతుందని భావిస్తూ ఈ విషయాలను ముగిస్తున్నాను.